ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు వక్ఫ్ బోర్డ్ మీటింగ్ నెల్లూరు హెడ్ క్వార్టర్స్ లో జరుపుతున్నాం. జనరల్ గా బోర్డ్ మీటింగ్ విజయవాడ ఆఫీస్ లో జరుపుతుంటాం, కానీ ఇంక నుంచి ప్రతి హెడ్ క్వార్టర్స్ లో బోర్డ్ మీటింగ్ జరిపి ఆ హెడ్ క్వార్టర్స్ లో ఉండే ఆ డిస్ట్రిక్ట్ ఉండే సమస్యలు, అలాగనే ఫిజికల్ గా బోర్డ్ మెంబర్స్ అక్కడ ఉండే సమస్యలను చూసినప్పుడు దానిపైన పరిష్కారం చేయడానికి బాగుంటుందని చెప్పి ఈసారి నెల్లూరులో పెట్టడం జరిగింది. అలాగనే నెక్స్ట్ టైం కర్నూలులో పెడతాము, అలాగా అనంతపూర్ లో పెడతాము, వైజాగ్ లో పెడతాము. అలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర పెట్టి అక్కడ ఉండే ప్రజలు కానీ ఆ రోజు పోయినప్పుడు అక్కడ ఉండే సమస్యలు తెలుసుకోవడం. దాన్ని ఎందుకంటే వక్ఫ్ బోర్డ్ విజయవాడలో ఉంటుంది, ఏదో ఒక కాగితం ముక్క రాసేస్తాము, ఆ పనులు జరగట్లేదనే ఆవేదన గాని ఉంది ప్రజల్లో. అలా కాకుండా బోర్డ్ మెంబర్సే ఆ హెడ్ క్వార్టర్స్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో పెట్టాలని ఒక అంశాన్ని నిర్ణయించాము. అందులో భాగంగా ఈ రోజు నెల్లూరులో పెట్టాము. రెండోది, ఈ వక్ఫ్ బోర్డ్ నుంచి అభివృద్ధి పనులు గత ప్రభుత్వం నుంచి చూస్తే శూన్యమే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ₹1 గాని మా ప్రాజెక్ట్ కి వచ్చే పరిస్థితి లేకుండా చేశారు. ఏం చేశారంటే వక్ఫ్ బోర్డ్ డబ్బులు ₹380 కోట్ల దారిమళ్లి చేశారు. అంటే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ కి ఆర్ మైనారిటీస్ డిపార్ట్మెంట్ కి సెంట్రల్ ₹386 కోట్ల యూస్ అండ్ సర్టిఫికేట్స్ ఇవ్వలే. దేనికి వాడారు ఆ డబ్బులు? దాని యూజ్ అండ్ సర్టిఫికేట్ ఇస్తే ఈ రోజు మేము కొత్త ప్రాజెక్టులు పెట్టుకునే పరిస్థితి ఉండేది. ఈ రోజు మేము సెంట్రల్ గవర్నమెంట్ చాలా ప్రాజెక్ట్స్ కి 40% సబ్సిడీ ఇస్తుంది. ఈ రోజు మేము ఆ సబ్సిడీని క్లెయిమ్ చేయాలంటే మీరు ఆల్రెడీ తీసుకున్న డబ్బులు మీ రాష్ట్రం ముందు కట్టండి అంటున్నారు. అంటే గత ప్రభుత్వం 386 కోట్లు ఎక్కడైనా అభివృద్ధి చేసి ఉంటే ఆ బిల్స్ పెట్టొచ్చు. ఫలానా షాదీ మంజిల్ కట్టాము, లేదా ఫలానా మేము డెవలప్ చేశాము అని ఆ బిల్స్ పెడితే సరిపోయేది. ఈ రోజు బిల్స్ పెట్టలేదు. ఇప్పుడు మనమేమైనా పోయి మేము ఒక ప్రాజెక్ట్ కడుతున్నాము, దానికి మాకు 76 కోట్లకి లెక్క చెప్పండి అంటుంది ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్. ఇది ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్తున్నాము. ఆ 386 కోట్లు మనం ఎలా కట్టాలి? ఇప్పుడు ఉండే క్లిష్ట పరిస్థితి మన అందరికీ తెలుసు, రాష్ట్రంలో ఉండే. సో ఇది ఒక మేజర్, ఈ ఆంధ్ర రాష్ట్ర మైనారిటీస్ అభివృద్ధి కోసం పెద్ద అడ్డంకం అయిపోయింది. రెండోది, ఈ క్లిష్ట పరిస్థితుల్లో గాని ఉండే ఇన్స్టిట్యూషన్స్, ఉండే వనరులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత, మంత్రి నారాయణ గారితో మాట్లాడిన తర్వాత నెల్లూరు నుంచే ఈ వక్ఫ్ బోర్డ్ కి సంబంధించిన అభివృద్ధి గాని స్టార్ట్ చేయాలని చెప్పి బారా షాహీ దర్గాలో ఒక షాహీ మస్జిద్ కడుతున్నాము, దాంతో పాటు ఒక ఈద్గా కడుతున్నాము. దీని బడ్జెట్ వచ్చి ₹11 కోట్ల. దీనికి గాను ఆల్రెడీ ₹2 కోట్ల ఖర్చు పెట్టున్నాము. బ్యాలెన్స్ డబ్బులు ₹5 కోట్ల చంద్రబాబు గారు గత రొట్టెల పండగప్పుడు ₹5 కోట్ల మీకు ఏర్పాటు చేస్తానని చెప్పారు. దానికి అనుకూలంగా లూడా ద్వారా ₹5 కోట్ల ఇవ్వడం జరిగింది. అలాగనే ఈ వక్ఫ్ బోర్డ్ ఏదైతే బారా షాహిద్ దర్గాకు వచ్చే నిధులున్నాయో ₹1.5 కోట్ల దానికి ఈ యొక్క బిల్డింగ్
అభివృద్ధికి ఇస్తుంది. అలాగనే మా మైనార్టీస్ మినిస్టర్, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఫరూక్ గారు కానీ ఇంకో 1.5 కోటి రూపాయలు అభివృద్ధి చేయబోతున్నాం. ఆల్రెడీ 2 crores ఖర్చు పెట్టేస్తున్నాం. అది ఒక అద్భుతమైన కాంప్లెక్స్ కాబోతుంది. దానికి పండగకి వాడుకున్న మిగతా సమయంలో కొద్దిగా రెవెన్యూ జనరేట్ అయ్యే విధంగా కానీ దాన్ని ప్లాన్ చేస్తున్నాము. అది కానీ ఎన్సీసీ ద్వారా దానికి కావాల్సిన డిజైన్స్ అవన్నీ కానీ ఏర్పాటు చేస్తున్నాం. ఏదైతే కస్మూర్ దర్గా ఉందో అక్కడ కానీ ఒక అన్ఫినిష్డ్ షాదీ మంజిల్ ఉంది. దాన్ని కానీ పూర్తిగా అక్కడ ఉండే సర్వేపల్లి ఎమ్మెల్యే గారు కానీ అక్కడ అవసరమని లెటర్ పెట్టడం జరిగింది. దానికి కావాల్సిన ఏర్పాట్లు కానీ దానికి చేస్తున్నాము. ఈ రొట్టెల పండుగ అవ్వంగానే, ఎందుకంటే అక్కడ కానీ ఇక్కడ రొట్టెల పండుగకు వచ్చిన భక్తులు ఇక్కడ కానీ పోతారు కస్మూర్కి. అక్కడ కానీ ఆ యొక్క షాదీ మంజిల్ని డెవలప్ చేసి అక్కడ ఉండే ప్రజలకు అంకితం చేస్తాం. అదేవిధంగా నెల్లూరులో ఏఎస్పేట ఉంది. అక్కడ కానీ ఆ ఏఎస్పేట భక్తులు అక్కడ రద్దీ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఉండడానికి సరైన వసతి లేదు. ఆ వసతి గృహాలు కానీ అక్కడ కట్టబోతున్నాం. నెల్లూరులోనే వక్ఫ్ బోర్డు ద్వారా వక్ఫ్ ఇన్స్టిట్యూషన్ కి దాదాపు 15 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయబోతున్నాం. ఇదే విధంగా రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ ఇన్స్టిట్యూషన్స్ తో పూలప్ చేసుకొని ఆ ఇన్స్టిట్యూషన్స్ ఉండే నిధుల ద్వారా డెవలప్మెంట్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కానీ తెప్పిపోతున్నాం. ఇది ఇలాగైతే వక్ఫ్ బోర్డ్ చాలా మంది ఎప్పటి నుంచో రెంట్స్ ఏదైతే ఉన్నాయో, ఒక వక్ఫ్ బోర్డ్ కి ఒక మసీదో దర్గాకు సంబంధించిన ఒక అంగడి ఉంటే బయట మార్కెట్లో 15,000 రెంట్ ఇస్తే దీనికి 2,000, 3,000 ఇస్తున్నారు. ఈ ఇన్కమ్ జనరేషన్ ఎక్కడైతే ఇన్కమ్ స్టార్ట్ అవుతుందో అక్కడే అంతమైపోతా ఉంది. అందుకోసం ఒక రెంట్ రివ్యూ కమిటీని ఏర్పాటు చేశాము. ఇప్పుడు వచ్చే రెంట్స్ ఏదైతే ఉన్నాయో దానికి దాదాపు కనీసం ఒక 30-40% పెరగద్దని అంచనా వేస్తున్నాం. ఆ రెంట్ రివ్యూ జరిగితే గాని మా డైరెక్ట్ మేనేజ్మెంట్ లో దాదాపు 1,300 షాప్స్ ఉన్నాయి. మా డైరెక్ట్ మేనేజ్మెంట్ లో, వక్ఫ్ బోర్డ్ డైరెక్ట్ మేనేజ్మెంట్ లో ముందు డైరెక్ట్ మేనేజ్మెంట్ లో ఉండే షాప్స్ పైన దృష్టి పెడుతున్నాము. సో దాన్ని రెంట్ రివ్యూ ద్వారా అక్కడ ఉండే టెనెంట్స్ తో మాట్లాడి ఒక వయా మీడియాగా దీన్ని రెంట్స్ పెంచిన వల్ల ఆ వచ్చే ఆదాయంతో మేము వెల్ఫేర్ కి వాడాలని చూస్తున్నాం. బిడ్డలకి చదువులకు కావచ్చు, అలాగనే మహిళల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, టైలరింగ్ కావచ్చు, మిగతా ఏదైతే ఉన్నాయో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కావచ్చు, దానిపైన కానీ దృష్టి పెడతాం. అదే కాకుండా కొన్ని వేల ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయిన మాట ఒక పక్కన పెడితే ఉండే భూములు గాని దాన్ని సద్వినియోగపరచకుండా డ్రై ల్యాండ్స్ అనుకోండి, వెట్ ల్యాండ్స్ ఉన్నాయి, వీటన్నిటిని గాని ప్రాపర్ ఛానల్లో లీజ్ చేసి వచ్చే ఇన్కమ్ ఆ ఇన్స్టిట్యూషన్స్ కి మరియు అక్కడ ఉండే ముస్లిం కమ్యూనిటీకి పేదవాళ్ల కోసం వాడే విధంగా ఏదైతే చంద్రబాబు గారి యొక్క ఆలోచన ఏమైతుందో, ఈ వక్ఫ్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చే ప్రతి పైసా పేద ముస్లింస్ కి వెళ్ళాలి, పేద ముస్లింస్ దీనివల్ల లాభపడాలి. ఈ ఆస్తులన్నీ ఒక విజన్ తో ఇచ్చారు, ఒక లక్ష్యంతో ఇచ్చారు. ఈ ఆస్తులన్నీ దీని ద్వారా వచ్చే ఆస్తుల్ని అమ్ముకోవడానికి కాదు ఇచ్చింది. ఈ యొక్క ఆస్తుల్ని ఉపయోగించి అభివృద్ధి చేసి వచ్చే ఆదాయాన్ని ఇన్స్టిట్యూషన్ తో పాటు పేదలకి వాడాలి, చదువులకి వాడాలి, వితంతులకి వాడాలి, పేద బిడ్డల పెళ్లిళ్ళకి వాడాలి, అనారోగ్యం ఉండే వాళ్ళకి వాడాలి. అయితే
దురదృష్టం ఈ ఆస్తులన్నీ ఉపయోగంకి లేని దాని వల్ల ఆ మంచి ఆలోచనతో ఇచ్చిన ఆ పూర్వీకులు ఇచ్చిన దానికి వ్యర్థమైపోతా ఉంది. దీని గురించి కానీ సీరియస్ డిస్కషన్ చేశాము, కమిటీస్ వేస్తున్నాము. ఏ జిల్లాకు ఆ జిల్లాకి మా మెంబర్స్ ద్వారా హెడ్ చేసి కమిటీస్ వేస్తున్నాము. అక్కడ ఉండే పరిస్థితులు నేను ఒక్కసారిగా యూనిలాటరల్ గా అందరూ తప్పుడోళ్ళు అని చెప్పట్లేదు. వాళ్ళతో కలిసి వాళ్లకుండే ఇబ్బందులు ఏంటి, ఇక్కడ ఇన్కమ్ జనరేట్ చేయడానికి మీకు ఉండే ఇబ్బంది ఏంటి, బోర్లు లేవా? ఇప్పుడు 11 నెలలకు మనం బాడుక్కిస్తే 11 నెలలు తీసుకున్నవాడు బోర్ ఎక్కడేస్తాడు? 11 నెలలకి మనం అగ్రికల్చర్ కి ఇక్కడ ఆ ముత్తవల్లీస్ గాని ఏంటంటే 11 నెలలు అయితే మా కంట్రోల్లో ఉంటుంది అనే ఒక ఆలోచనతో 11 నెలలకు ఇస్తున్నప్పుడు ఆ తీసుకున్నవాడు దానిపైన ఎటువంటి అభివృద్ధి చేయట్లేదు. ఒక దాని బావి తోపుకోవాలా తోడు, లేదా ఒక బోర్ వేయాలా వేయడు. ఎందుకంటే 11 నెలలకు అతను రెంట్ టైం అయిపోతుంది, లీజ్ టైం. సో కనీసం 3 సంవత్సరాలకి దాన్ని పెంచి అక్కడ ఉండే వ్యక్తులు దాన్ని అభివృద్ధి చేసేది, దాన్ని వాటర్ సోర్సెస్ కావాల్సిన ఏర్పాట్లు చేస్తే అది ఫెర్టైల్ అవుతుంది. సో దాని గురించి ప్రత్యేకంగా మా సభ్యుల్ని హెడ్ చేసి ఒక్కొక్క జిల్లాకి పంపించి ఎలా వాళ్ళ యొక్క ఆలోచనలు అక్కడ ఉండే ఎవరైతే ముతవల్లీలు ఉన్నారో కమిటీస్ ఉన్నాయో వాళ్ళ ఆలోచన తీసుకొని ఏం చేస్తే ఇక్కడ మా ఏ సపోర్ట్ ఇస్తే ఇక్కడ మీరు రెవెన్యూ జనరేట్ చేయగలుగుతారనేది దాని గురించి కానీ చర్చించాము. ఒక కమిటీస్ వేసి అన్ని జిల్లాలకి ఎక్కడైతే ఎక్కువ ఆస్తులు ఉన్నాయో అక్కడ పంపి దాన్ని కానీ అభివృద్ధి చేసే పనులు చేస్తున్నాం. ఇంకోటి కానీ చాలా ఆస్తులు ఎవరైతే ముత్తవల్లీలు అని గతం నుంచి వస్తున్నారో వాళ్ళ పూర్వీకులు దాన్ని రక్షించి కాపాడి ఉంటారు. అయితే లేటెస్ట్ గా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ వచ్చినప్పటికీ చాలా మంది దీన్ని అమ్మేశారు, ఇల్లీగల్ గా అమ్మేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఎవరైతే ముత్తవల్లీసు ఇన్స్టిట్యూషన్ డబ్బుని దుర్వినియోగం చేశారో, మిస్అప్రాప్రియేట్ చేశారో, ల్యాండ్స్ ని అమ్మారో వాళ్ళ పైన క్రిమినల్ కేసెస్ పెట్టబోతున్నాం. ఎంక్వైరీ చేసి క్రిమినల్ కేసెస్ పెట్టబోతున్నాం. అదేవిధంగా మాకు ఒక నివేదిక వచ్చింది, రిప్రజెంటేషన్. వాళ్ళకి మల్లయ్యపాలెం అని గుంటూరులో ఉండే మల్లయ్యపాలెంలో 233 ఎకరాలు మాకు మేము సెస్ పెడతాము, ఏపీఐఐసి ఎంఎస్ఎంఈ పార్క్స్ కడతామని మంచి ఆలోచన. కానీ ఈరోజు ఉండే పరిస్థితులు రాష్ట్రంలో దేశంలో ఉండే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చినప్పటి నుంచి ప్రజల్లో ఒక ఆందోళన, ప్రజల్లో ఉండే అనుమానాలు, ఏమైపోతుంది, మా ఆస్తులు ఏమైనా తీసేసుకుంటారా? ఈ సమయంలో అక్వైర్ చేయడానికి, అక్వైర్ అంటే ప్రభుత్వం కొనుక్కోవడానికి అడిగారు. అయితే ఈ సమయంలో సెన్సిటివ్ టైం కాబట్టి ఈ సమయంలో ఆ అక్వైర్ చేయడానికి మేము సుముఖంగా లేము. అయితే ఆ ఓనర్షిప్ మారకుండా ఆ భూములు లాంగ్ టర్మ్ లీజ్ కి తీసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, సమాజానికి మంచిది, అంటే దానికి ఎక్కడ మనం అగెయిన్స్ కాదు. అయితే ఆ ఓనర్షిప్ మారకుండా దాంట్లో వచ్చే ఎంత మినిమం ఇన్కమ్ వచ్చినా ఆ ఇన్స్టిట్యూషన్కి వస్తే ఇబ్బంది లేదు. ఇప్పుడు ఓనర్షిప్ మారాలి, అక్వైర్ చేయాలంటే ప్రస్తుతం ఉండే సమయంలో ప్రజల సెంటిమెంట్లు, ప్రజలు దీన్ని అర్థం చేసుకోరు. ఈ సమయంలో అమెండ్మెంట్ రాగానే చూడండి ప్రభుత్వం ఆ భూములు లాక్కుంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒక్క సెంటు భూమి గాని వక్ఫ్ భూములు మనకు కావాలి అని ఎప్పుడు ఆలోచన గాని లేదు. వక్ఫ్ భూముల్ని కాపాడుకోండి అని చెప్పిన దాఖలా తప్ప ఇంకోటి లేదు. వక్ఫ్ భూముల నుంచి అభివృద్ధి చేసి ఇన్కమ్ జనరేట్ చేయండి అని చెప్పారు తప్ప. అయితే ఈ ఆలోచన తప్పు కాదు, మంచి ఆలోచన. అయితే ఓనర్షిప్ మారకుండా, టైటిల్ మారకుండా మేము ఏ దానికి కానీ రెడీగా ఉన్నాము. అదే ఏపీఐఐసి వాళ్ళకి కానీ
ఈ రోజు మనం రిటర్న్ రాయబోతున్నాం. అలాగనే కలెక్టర్ గారు కానీ ఇంకో 77 ఎకరాలు ఇంకో చిన్న కాకాని అడిగారు, అక్కడ కానీ ఇది సేమ్. సో ఇవన్నీ వక్ఫ్ ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో, వక్ఫ్ ఆస్తుల నుంచి ఇన్కమ్ జనరేట్ చేయడం దానికన్నా ఇంపార్టెంట్. ఆ వక్ఫ్ ఆస్తులు ఇన్కమ్ జనరేట్ చేస్తే దాంట్లో వచ్చే డబ్బులతో అభివృద్ధి చేయొచ్చు, దాంట్లో వచ్చే డబ్బులతో ప్రజలకు సంక్షేమం ఇవ్వచ్చు. కాబట్టి దృష్టి మొత్తం ఉండే ఆస్తుల్ని కాపాడిన ఆస్తుల్ని అక్కడ కంచి కట్టి పెట్టడం కాదు, దాన్ని ఎలాగా ఉపయోగంలో పెట్టాలి, ఎలాగా దాంట్లో ఇన్కమ్ జనరేట్ చేయాలనే దానిపైన కసరత్ చేస్తున్నాము. చాలా తొందరలో అవన్నీ కానీ మా మంత్రి ఫరూక్ గారితో చర్చించి, ముఖ్యమంత్రి గారితో చర్చించి కొన్ని మంచి వాళ్ళ సూచనలు సలహాలతో మంచి ఒక సమాజానికి పనికొచ్చే ప్రాజెక్ట్స్ కానీ చేస్తామని కానీ తెలియచేస్తా ఉన్నాను. అంటే గత వైసీపీ ప్రభుత్వంలోనే కాదు, గతంలో ఇప్పుడు మేము మా దగ్గర కేసెస్ జరుగుతుంటే 1956లో జరిగిన ఇష్యూ అంటే ఇన్ని సంవత్సరాలతో ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వచ్చినాయి అటువంటి. సో ఇవన్నీ లీగల్ ఎంటాంగిల్మెంట్ ఎక్కువ ఉంది, లీగల్ వర్కౌట్ చేయాల్సిన పని చాలా ఉంది. చాలా మంది ఇప్పుడు ఏమైపోయిందంటే వక్ఫ్ బోర్డుకి ఒక పెద్ద సమస్యగాను ఉంది. వక్ఫ్ బోర్డుకి కావాల్సినంత మ్యాన్ పవర్ లేదు. వక్ఫ్ బోర్డు జీతాలన్నీ కానీ వక్ఫ్ ఫండ్ నుంచి వచ్చే డబ్బులతోనే చేయాలి. దానికి కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము, మాకు అడ్మినిస్ట్రేటివ్ కోసం కొద్దిగా నిధులు ఏర్పాటు చేయమని చెప్పి, బ్రీతింగ్ కోసం సస్టైన్ అయ్యేదాకా 1 సంవత్సరం రోజులు సస్టైన్ అయితే బహుశా మేమే నెక్స్ట్ నుంచి సంవత్సరం తర్వాత నుంచి మేమే సస్టైన్ అయిపోతామని కానీ ఒక నమ్మకం ఉంది. ఇవన్నీ లీగల్ ఎంటాంగిల్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఎంక్రోచర్స్ కి నోటీసెస్ ఇస్తున్నాము. రెండోది ఏంటంటే కోర్టు కేసులు కానీ అనేక కోర్టు కేసులు ఇప్పుడు మా దగ్గర పెండింగ్ ఒక 1500 పైన కేసులు ఉన్నాయి. 1500 పైన ఉన్నాయి కేసులు. సో సమయం మొత్తము ఈ కేసెస్ పైనే సరిపోతా ఉంది. ఇప్పుడు ఎక్కడ గాని ఒక ఎంక్రోచ్మెంట్ జరిగిందంటే ఇమ్మీడియట్ గా జిల్లాకి వక్ఫ్ ఆస్తుల్ని పరిరక్షణ దానికి చైర్మన్ వచ్చి కలెక్టర్, అలాగనే దాంట్లో వన్ ఆఫ్ ది మెంబర్ వచ్చి ఎస్పీ, వాళ్ల సహాయ సహకారాలు చాలా అవసరం. చాలా దగ్గరలో పోయినప్పుడు ఈ పోలీస్ యొక్క సపోర్ట్ లేనిది మా దగ్గర ఒక ఇన్స్పెక్టర్ ఉంటాడు ఒక జిల్లాకి, ఆ అబ్బాయి పోతే ఏం జరగదు. సో పోలీస్ సపోర్ట్ అలాగనే జిల్లా కలెక్టర్స్ సపోర్ట్ ఉంది. ఇంకొద్దిగా కానీ వాళ్ళతో కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి జిల్లా కలెక్టర్తో జిల్లా ఎస్పీలతో కానీ మాట్లాడబోతున్నాము. కావాల్సిన సపోర్ట్ తీసుకొని అన్యక్రాంతమైన ప్రతి దానిపైన ఎంక్రోచ్ అయిన ప్రతి అసెట్ పైన కానీ వర్కౌట్ చేస్తున్నాం. గతంలో కొంతమంది ఎప్పుడు ఎన్ఓసీలో ఆఫీసర్లు ఇవ్వలేరు, ఐదర్ బోర్డు ఇవ్వాలి లేదా బోర్డు లేనప్పుడు గవర్నమెంట్ ఏమైనా ఇచ్చి ఉండాలి. ఆఫీసర్ స్వయానగా ఇయడానికి లేదు, అధికారి ఇయడానికి లేదు. అయితే ఎవరైనా కొన్ని కేసెస్ మాకు తెలిసాయి, ఫోర్జరీ చేసుకొని తీసుకెళ్లారు. వాళ్ల పైన నెల్లూరులోనే నెల్లూరులో ఒక కేసు, ఆ క్రిమినల్ కేసు కానీ ఫైల్ చేసున్నాం. అది ఆఫీసర్ ఇచ్చింది కాదు, ఆఫీసర్ సీల్తో ఫోర్జరీ చేశాడు ఆ యొక్క ఎంక్రోచర్, అతని పైన క్రిమినల్ కేసు ఫైల్ చేసున్నాం. నా పేరు మొహమ్మద్ నసీర్ అండి. నేను గుంటూరు శాసనసభ్యుడిని, అలాగే వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ గా ఈరోజు సమావేశానికి హాజరవడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ప్రధాన సమర్థవంతంగా ముఖ్యంగా ఏదైతే ఆలోచనతో ఆనాడు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఆస్తిని కాపాడుకుంటూ వాటిని పరిరక్షించుకుంటూ వాటి ద్వారా వచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా సామాన్యులకు ముఖ్యంగా
ముస్లిం వర్గాల్లో ఉన్నటువంటి పేదవారి కోసం ఈ వక్ఫ్ బోర్డ్ ఆస్తుల్ని పెట్టడం జరిగింది. కానీ గత పాలకులు వక్ఫ్ బోర్డ్ ఆస్తుల్ని దోచుకోవడమే పరమావిధిగా పరిపాలన చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి నెలలోనే జియో నంబర్ 7980 ఇచ్చి వక్ఫ్ బోర్డు కమిటీని ఏర్పాటు చేయడమే కాకుండా వాటికి నియమ నిబంధనలు పెడుతూ ఒక మంచి వ్యక్తిని చైర్మన్ గా పెట్టి ఏ విధమైనటువంటి ఆలోచనతో వక్ఫ్ బోర్డు చట్టాన్ని మార్పు తీసుకుని వచ్చినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం వాటి ఆస్తులను ఎక్కడా కూడా ఇబ్బంది కలగకూడదనేటువంటి ఒక పెద్ద నిర్ణయంతో అనేక సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతా ఉంది. గతంలో ఎప్పుడు కూడా వక్ఫ్ బోర్డు ఆస్తులు ఎన్నున్నాయి, వాటిని ఏ విధంగా పరిరక్షిస్తా ఉన్నారు అనేటువంటి ఒక రివ్యూ సమావేశాన్ని కూడా గత ముఖ్యమంత్రి గారు పెట్టుకున్నటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతి ఒక్క 3 నెలలకి వక్ఫ్ బోర్డు చైర్మన్ తో పాటు మంత్రివర్యులు ఉన్నటువంటి మైనార్టీ మంత్రివర్యుల్ని అలాగే ముస్లిం శాసనసభ్యుల్ని కూర్చోబెట్టుకొని ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు సాగుతా ఉన్నారని చెప్పి అడిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా మీ అందరం కూడా చూస్తే గత ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం ఎక్కడ కూడా ₹1 ఇవ్వకుండా ఇప్పుడే పెద్దలు అజీజ్ గారు చెప్పాడు, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉన్నటువంటి PMJVకై ఏదైతే ప్రధాన మంత్రి జన్ వికాస్ యోజన పేరుతో కోట్ల రూపాయలు ఎక్కడైతే 25% ముస్లిం జనాభా ఉంటుందో అటువంటి ప్రాంతాల్లో వారి అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం పెట్టినటువంటి నిధులను కూడా గోల్మాల్ చేసి జేబులో వేసుకున్నటువంటి దౌర్భాగ్యపు నాయకుడు ముస్లింల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీలు ఒక్కసారి గుర్తిరగాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే 386 కోట్ల రూపాయలు ఏదైతే మైనార్టీల సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం వారికి కావాల్సినటువంటి వాటి కోసం నిధుల్ని సమకూర్చేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తే చేయనటువంటి పనులను బూచిగా చూపించడమే కాకుండా ఈ పని చేశామని చెప్పి తప్పుడు సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి 386 కోట్లు దండుకున్నటువంటి దండుపాళ్యం టీము జగన్మోహన్ రెడ్డి గారి టీం. ఈ రోజు ముస్లింలందరూ కూడా చూస్తా ఉన్నారు. వక్ఫ్ బోర్డు ఏర్పడినప్పటిని నిత్యం కూడా ఏ విధమైనటువంటి ఆలోచన చేయాలని చెప్పి ముందుకు సాగుతా ఉన్నాం. 65,000 ఎకరాలు ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు ఆస్తులు ఈ రోజు అనేక విధాలుగా అన్యాక్రాంతం అవుతూ 30,000 చేరినటువంటి పరిస్థితులు. వాటిని కూడా సంరక్షించినటువంటి ఒక కార్యక్రమంతో పాటు వాటి ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని గణనీయంగా ఏ విధంగా పెంచాలి అనేటువంటి ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం. ప్రతి నెల మీటింగ్లు పెట్టుకొని కావాల్సినటువంటి కార్యాచరణ సిద్ధం చేసుకోవడమే కాకుండా కమ్యూనిటీలో అవసరమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండేటువంటి విధంగా ఈ ముస్లింల ఆస్తుల ద్వారా వచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయిని కూడా ముస్లింల సంక్షేమానికి ఖర్చు పెట్టాలనేటువంటి ఒక మహా ఉద్దేశంతో ఈ రోజు వక్ఫ్ బోర్డు కమిటీ పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా మీ అందరం కూడా చూస్తే గత ప్రభుత్వంలో ముస్లింలకు ముఖ్యంగా మీ అందరూ కూడా గుర్తించాల్సినటువంటి విషయం, ముస్లింల పిల్లలు ఉన్నత విద్య చదువుకోవాలి, వారు కూడా మిగతా కులాలతో పాటు సమానంగా ఎదగాలని అబ్దుల్ కలాం విదేశీ విద్య పేరుతో కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈ రోజు వక్ఫ్ బోర్డు ద్వారా అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి తప్పకుండా ప్రతి ఒక్క గజాన్ని కూడా కాపాడుకునేటువంటి విధంగా ప్రభుత్వానికి అవసరమైనటువంటి ఏ ఒక్క ఆస్తినైనా ఇచ్చేటప్పుడు పారదర్శకంగా ప్రజలకు ఉపయోగించేటువంటి విధంగా అలాగే ముస్లిం కమ్యూనిటీకి మేలు చేసేటువంటి విధంగా ఈ కార్యక్రమాలు తీసుకోవడం తప్పకుండా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వంలో మైనారిటీలకు ఆశా జ్యోతిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద ముస్లిం దగ్గర నుండి అభివృద్ధి కావాలనుకునేటువంటి యువత దగ్గర నుండి ఉపాధి కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి అక్కకు కూడా భరోసా కల్పించేటువంటి విధంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పిల్లలు మరింత సచార్ కమిషన్ రిపోర్ట్ మనందరికీ కూడా తెలుసు. దళితుల కన్నా అతి హీనమైనటువంటి పరిస్థితుల్లో ముస్లింలు ఉన్నారని చెప్పి ఆనాటి నుంచి నేటి వరకు మేము వింటా ఉన్నాం.
దీన్ని మార్పు చెందాలంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు P4 పథకం ఏదైతే తీసుకుని వచ్చారో ఇది కేవలం ఒక కులానికి మతానికి సంబంధించినటువంటి అంశంగా కాకుండా వక్ఫ్ బోర్డ్ లో కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి దిశానిర్దేశంతో P4 పథకం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం యువకుడిని కూడా చెయ్యి పట్టుకొని అభివృద్ధి చేసేటువంటి దిశగా వక్ఫ్ బోర్డ్ ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్